మీ క్రోనలాజికల్ వయస్సు అంటే మీ ఏజ్ 45 అని చెప్పొచ్చు. కానీ మీ మెదడు అది 60 ఇయర్స్గా భావిస్తే ఎస్, మెదడుకి వేగంగా వృద్ధాప్యం రావడం నిజమే. ఇది సర్వసాధారణం కూడా. దీని కారణంగా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, నెమ్మదిగా ఆలోచించటం, చిరాకు పట్టడం కూడా కనిపిస్తుంది. దీర్ఘకాలిక కార్టిసాల్ ఓవర్లోడు, కదలని జీవన శైలి, సరి అయిన ఆహారం తీసుకోకపోవటం మరియు ఈ పట్టణ ప్రాంతాల్లో విషపూరితమైన గాలిని పీల్చడం వంటివి ఇందుకు కారణమవుతున్నాయి. మెదడు యొక్క గ్రే మ్యాటరు సన్నగిలుతోంది, కనెక్షన్స్ బలహీనపడుతున్నాయి. కానీ ఇది పర్మనెంట్ కాదు. న్యూరోప్లాస్టిసిటీ ద్వారా మెదడు యొక్క సామర్థ్యం, అనుభవాలు నేర్చుకోవడం ద్వారా కొంత క్షీణతను తిరిగి మార్చవచ్చు. అందుకోసం మనం ఏం చేయాలంటే లోతైన నిద్ర, జ్ఞాపక శక్తిని పెంపొందించే పనులు చేయటం, శారీరక కదలికలు మానసిక శ్రేయస్సుని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. మెదడు వృద్ధాప్యం స్పష్టంగా కనిపించే వరకు వేచి ఉండవద్దు. అది చాలా నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది. దాన్ని మార్చగలిగినప్పుడు మెదడు వృద్ధాప్యాన్ని తిరిగి పొందవచ్చు. మెదడు ఆరోగ్యం పూర్తిగా సన్నగిల్లక ముందే మీరు జోక్యం చేసుకోవాలి.